మరి ఏం చెప్తాను మరి ఆఖరికి ఏమైపోయిందంటే మాకు ఈనాడు విలేకరులను ఆంధ్రజ్యోతి విలేకరులతో మేము చెప్పుకుంచుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా వెళ్తాం మేము చెప్తుంది, నేను మాట్లాడిన మాట ఇది ప్రభుత్వం, ఇది అథారిటీ. నేను వేగ్గా మాట్లాడిన వేగ్గా చెప్పను. మరి ఉంటే మరి చెప్పండి, ఇది మరి మీరు వచ్చి పదండి. లేకపోతే ఆర్టీ ప్రకారం మీరు హ్యాపీ పట్టిన ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎందుకు జోగులు చేసి చెప్తే వస్తారు, అది పట్టుకొని చెప్పండి నాకు. లేకపోతే ఏంటిది మరి చెప్తానంటే మరి కాదు ఎంతమంది చేస్తే ఎలా చెప్తాను? ఎందుకు ఎవరు పెట్టు మేము ఇప్పిస్తాను, నేను పెట్టు మేము ఇస్తాము. ఎవరు మాకేదో రాదు. 4,534 మంది 1998 వాళ్ళని తీసుకున్నాము, జాయిన్ అయ్యారు. నేను చెప్పాను అన్నమాట. అది అసంతృప్తి అంటే మనం ఏం చేస్తాం? దాని డెఫినేషన్ లేదు. దాన్ని మీరే చెప్పిస్తే మీరు నా ఆన్సర్ ఎక్కడ ఉంది? పలానా వ్యక్తి వచ్చి అంటే అప్పుడు నేను చెప్తాను, కానీ మీరే అతను అసంతృప్తిగా ఉన్నాడండి, ఆ వ్యక్తి ఏనే వ్యక్తి అసంతృప్తి అంటే అసంతృప్తి మరి నేను చెప్తాను. మా పార్టీ మాత్రం మేము మాత్రం ఎవరిని ఒక్కరిని కూడా వదులుకోము, వదిలిపెట్టము. వాళ్ళకి సంవత్సరానికి గౌరవం ఇస్తాం, వాళ్ళకి ఏం చేయాలో న్యాయంగా వాళ్ళకి కావాల్సిన గౌరవాన్ని ఇస్తూ వాళ్ళ పార్టీకి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని వారికి చూపెడతాం. నేను మొదటి నుంచి చెప్తాను మా ముఖ్యమంత్రి గారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు మీరే చెప్తున్నారు అసంతృప్తికి ఎక్కడ అంటలేదు దానికి. అదే మాకు తెలియదు, మాకు మీరు అడగాల ఆ కారణం ఏంటి, ఎందుకు వచ్చింది నీకు అసంతృప్తి అని, ఎందుకు వచ్చిందని. అంతేనా? ఇంకా